మనం రోజు వాడే ఈ వస్తువులను జైల్లో బ్యాన్ చేశారు. నెంబర్ 1 డెంటల్ ఫ్లాస్. ఫ్రెండ్స్, తిన్న తర్వాత దంతాలను క్లీన్ చేసుకున్న ఈ డెంటల్ ఫ్లాస్ ను చాలా దేశాల జైల్స్ లో బ్యాన్ చేశారు. ఎందుకంటారా? 2000 లో ఆంటోరియో అనే ఖైదీ డెంటల్ ఫ్లాస్ పై టూత్ పేస్ట్ కోటింగ్ చేసి దాన్ని జైల్ గేట్ కు రుద్ది 4 కడ్డీలను బ్రేక్ చేశాడు. జైల్లో ఉండే వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుంది. కొంచెం చేసి అతను ఫైనల్ కడ్డీలను కట్ చేసేశాడు. నెంబర్ 2, 2023 లో మిసోరీలోని జైల్స్ లో బయట వాళ్ళు ఖైదీలను బుక్స్ ఇవ్వకుండా బ్యాన్ చేశారు. ఎందుకంటే బయట ఉండే వాళ్ళు ఆ బుక్స్ లో చాలా నిషిద్ధ వస్తువులను స్మగుల్ చేసి ఖైదీలకు ఇచ్చేవారు. నెంబర్ 3, స్పైరల్ నోట్ బుక్స్. అమెరికాలోని చాలా జైల్స్ లో స్పైరల్ నోట్ బుక్స్ ను బ్యాన్ చేశారు. ఎందుకంటే బుక్ లో ఉండే ఈ మెటల్ స్పైరల్ ను తీసి ఖైదీలు ఆయుధాలు తయారు చేసేవారు. ఇంకా ఆ స్పైరల్ తో లాక్ కూడా ఓపెన్ చేసేవారు. నెంబర్ 4, మగ్. స్కాట్లాండ్ లో ఉండే ఒక జైల్లో అయితే కాఫీ తాగే ఈ సిరామిక్ మగ్ నే బ్యాన్ చేశారు. ఎందుకంటే ఖైదీలు దాన్ని పగలగొట్టి ఆయుధంలో యూజ్ చేసేవారు. నెంబర్ 5, సాక్స్. ఫ్రెండ్స్, సాక్స్ లో లాక్స్, బ్యాటరీస్, రాళ్ళు లాంటి వస్తువులు వేసి దాన్ని తిప్పితే అదొక పెద్ద ఆయుధంలో మారిపోతుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఖైదీలు ఒకరినొకరు కొట్టుకునేవారు. అందుకే చాలా దేశాల జైల్స్ లో సాక్స్ ను బ్యాన్ చేశారు. అయితే అన్ని సాక్స్ ను కాదు, లెంత్ గా ఉండే సాక్స్ మాత్రమే బ్యాన్ చేశారు. యాంకిల్ సాక్స్ బ్యాన్ చేయలేదు. ఎందుకంటే ఈ సాక్స్ లెంత్ తక్కువగా ఉంటుంది, దాన్ని తిప్పలేరు.